దేవుని మాటకు విధేయత చూపినంత వరకు ఆశీర్వాదకరమైన తోటలో, ఆనందకరమైన జీవితంలో ఉన్నారు మొదటి మానవులు. దేవుని మాటకు విధేయత చూపినంత వరకు వాళ్ళ జీవితం భూతల స్వర్గమైంది. ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవ విరోధి మాట వినడానికి చెవి నొగ్గారో అప్పుడు ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి నెట్టివేయబడి శాపంలోకి ప్రవేశించారు. సమాధానం సింపుల్. ఏ మాట వెనక త్రోసివేసి శాపం అనే ఒక్కదానిలోనే దరిద్రత, నింద, అవమానం, రోగం, లేమి సమస్తం ఉన్నాయి. ఏ మాటకు అవిధేయత చూపి నిర్లక్ష్యపరిచి శాపాన్ని తెచ్చుకున్నామో దాని అంతటి నుంచి విడుదల పొందాలంటే చిట్కా సింపుల్, ఏం లేదు. ఆయన మాటకు మళ్ళా మన విధేయత చూపటమే.